ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు, ఈ పూజ మీరే చేస్తున్నారని అనుకున్నానండి. మరి పూజ చేస్తుందెవరు? నేనే. ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా శరణ్య ఇంట్లోకి రావడం ఏంటి? అక్క, ఈ ధూపం పట్టుకో. అత్తయ్య గారు, హారతి తీసుకోండి. అమ్మా అత్తయ్య, ఈ డ్రామా అంతా మీదే అన్నమాట. మావయ్య గారు, హారతి తీసుకోండి. మావయ్య గారు, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. అసలు నేను అలా చెయ్యనే కూడదు. నేను ఆ తప్పు చేశాను, కానీ కుటుంబ పరువు తీయాలన్న ఉద్దేశంతో నేను అలా చేయలేదండి. నన్ను క్షమించండి మావయ్య గారు. మీరు ఈ హారతి తీసుకుంటే నన్ను క్షమించారు అని నేను అనుకుంటాను. ఇంకెప్పుడు పొరపాటున కూడా ఏ తప్పు కూడా చెయ్యను మావయ్య గారు. బాబాయ్, పాపం తను పొరపాటున చేశానంటుంది కదా. పశ్చాత్తాపంతో వచ్చిన అమ్మాయిని క్షమించకపోతే కరెక్ట్ కాదు బాబాయ్. చాలా సంతోషం మావయ్య గారు. కాళ్ళు కూడా మొక్కేస్తుంది. అందరినీ కాంప్రమైజ్ చేసేస్తుందా ఏంటి? అత్తయ్య గారు, మావయ్య గారు, హారతి తీసుకోండి. నేను మీ కూతురు స్థానంలో ఉండి ఇలాంటి పొరపాటు ఏదైనా చేసి ఉంటే నన్ను మాటలతో మందలించి మరొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు అని చెప్తారు కదా. ఈ ఒక్కసారికి ఈ కోడల్ని కూతురుగా భావించి క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.